మెతుకురా అన్నదాతరా రైతన్నరా కష్టమంటే తెలిసినోడురా నిరుపేదరా రైతన్నరా కడుపు నింపే అన్నం మెతుకురా అన్నదాతరా రైతన్నరా ఎండనక వాననక చలి అనక నేల మట్టిని నమ్మిండు రేయనక పగలనక రాత్రనక కష్ట జీవిగా నిలిచెను ఎన్ని బాణాలున్న కన్నీళ్ళెన్నొచ్చినా కలి మరిసిండు అన్నా చెప్పన్నా చెప్పు తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్నా చెప్పన్నయ్యా కలి తీర్చిన అదిగో 2 కాళ్ళకి చెప్పులేసుకుంది అవును చెప్పులేసుకొని నడుస్తుందని చెప్పాలన్నయ్యా మెల్లిగా ఇదిగన్నా మనం నడవాలి ఒట్టి కాళ్ళతో నడుస్తుంది అమ్మాయి అవును ఇందాకలా ఒట్టి కాళ్ళతో నడిచింది కదా అవును ఇప్పుడు 2 కాళ్ళకి చెప్పులేసుకొని అవునయ్యా కరెంటు తీగి మీద నడుస్తుందన్నా అవునన్నా మరి 2 కాళ్ళకి చెప్పులేసుకొని నడుస్తుంటే ఒక పట్టు ఒక ఆధారం అందుకుని నడుస్తుంది అమ్మాయి అవును ఒక అనుకుంటారు అవును మరి ముందుకి చిన్నగా ముందుకెళ్ళమ్మా అవును కొద్దిగా ముందుకెళ్ళి అలాగనే ఎన్నెక్కి రావాలి ముట్టెడు దుఃఖాల బాధలు తట్టుకోలేవు పూల తప్పదు పురుగుల మందులు తాగి రైతన్న ప్రాణాలు పోయెను ఆ ఇల్లాలు పిల్లల కోసలు పెద్ద దిక్కులేని గూడు పక్షులు కష్టాల కడలిల ఈతలు కనకరించలేని విధి రాతలు ఏది రైతన్న రాజ్యమురా ఇది కన్నీళ్ళ కాలమురా ఏది రైతన్న ముందుకు వచ్చేసారమ్మా జాగ్రత్తగా ముందుకు వచ్చేసాలి ఒంటి కాళ్ళ మీద నిలబడాలమ్మా జాగ్రత్తగా మరి చూసావా ఒట్టి కాలుతో నడిచింది 2 కాళ్ళకి చెప్పులు వేసుకొని నడుస్తున్నావు అవును మరి ముందుకే నీకు నడుస్తున్నావు కదా అలాగే వద్దు నువ్వు మధ్యలోకి వచ్చేసి నీకు కూర్చోవాలంటే అవును ఒక టేబుల్ లేదు ఒక కుర్చీ లేదు ఒక మంచం ఆధారం ఏం లేదు అవును నువ్వు అదే కరెంటు తీగ మీద కింద కూర్చోవాలా అవును నామల్య ఇదిగోయ్యా చిట్టమ్మ గారు చిట్టమ్మ కే అమ్మ చిట్టమ్మ అన్నగారు చిట్టమ్మ గారు రాత్రికి వెళ్ళే సమయంలో తీసుకోమని చిట్టమ్మ గారు 10 మందిలో ఒక సహాయము ఒక 100 రూపాయలు సహాయం చేశారు చిట్టమ్మ గారు వారిని వారి కుటుంబాన్ని తల్లి గారిని కూడా వాళ్ళు ఇచ్చిన చేతుల్ని వాళ్ళు ఇచ్చిన దేవుడిని కూడా దేవుడు దీవించాలా మన చిట్టమ్మ గారు సహాయం చేశారు 10 మందిలో ఒక దాన ధర్మం ఇచ్చారు